పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా నూతన ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు పలు రాయితీలను కల్పిస్తున్నామని అన్నారు. ఎంఎస్ఎంఈలో ఆధునిక సాంకేతికతకు 100 రూపాయల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. టెండర్ దరఖాస్తుకు ఖర్చు లేకుండా చేస్తామని, పాలసీ విషయంలో 120 మంది పారిశ్రామిక ప్రముఖుల సలహాలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ఎకనామీకి $1 ట్రిలియన్ చేర్చడమే తమ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మీ అందరి సహకారం వల్ల ప్రత్యేకించి ఎంఎస్ఎంఈస్ ప్రధానమైన భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ ఎకానమీ ఖచ్చితంగా చేసి తీరాలని వారి ఆలోచన, మనందరి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈ గ్రోత్ సెంటర్స్ గా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు పాలసీని అన్ని రాష్ట్రాల కంటే మెరుగు రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి మహిళల పారిశ్రామికవేత్తలకు సంబంధించి వినూత్న స్టార్టప్ల కోసం ప్రత్యేక పార్కులను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అన్ని కొత్త పారిశ్రామిక పార్కులలో 5% ప్లాట్లు మహిళలకి, 15% ప్లాట్లను ఎస్సీ ఎస్టీ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి రిజర్వ్ చేయాలని కొత్త పాలసీలో సూచిస్తా ఉన్నాం. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈరోజు మరొక కొత్త పాలసీ విధానాన్ని ఇంతకుముందే సోదరిమణి చెప్పినట్టు మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేయాలని ఆ ఆలోచన దృక్పథంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం అన్ని మౌలిక వసతులతో ఫ్లాట్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అంటే 119 నియోజకవర్గంలో ఫ్లాట్ ఫ్యాక్టరీస్ ని ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీస్ కు సంబంధించి అందరినీ కూడా మహిళా సోదరి మరి ఆంటర్‌ప్రెన్యూర్స్ గా పెద్ద ఎత్తున చేయాలి. జమ్మూ కాశ్మీర్